వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం పాలిటీ ఇష్యూస్ చూస్తున్నాం. సో మనకు రీసెంట్గా 18వ లోక్సభ ఫామ్ అయింది. ఈ లోక్సభలకు సంబంధించి మనకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో, అదేవిధంగా మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండే గ్రూప్ 2లో చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్ని అంశాలను, అన్ని లోక్సభలకు సంబంధించి అంశాలను మనకు ఈనాడు దినపత్రికలో ఒక స్పెషల్ కాలం వచ్చింది. సో ఆ కాలంలో అంటే కాలం అంటే COLUMN. సో ఆ పర్టికులర్ న్యూస్ ఇష్యూ అన్నమాట. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు రీడిజైన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. సో మీరు దీన్ని మళ్ళీ PDF ఇవ్వండి అది ఇది అని అడగాల్సిన అవసరం లేదు. ఇది ఈనాడు పత్రికలో మనకు 18వ లోక్సభ కొలువు తీరిన సందర్భంగా ఒక 2 పేజెస్లో వచ్చిన ఆర్టికల్. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ ఆర్టికల్ని పేపర్ కొనుక్కొని మీ ముందు పెట్టుకోవచ్చు. లేదు అనంటే మీరు ఈనాడు పేపర్, ఈ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా ముఖ్యమైన పేపర్ అది, చాలా బిట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో వాటిని మనం చర్చిద్దాం. మనకు ఇప్పటి వరకు 17 లోక్సభలు పూర్తయినాయి. 17వ లోక్సభకి రైట్, మనకు 17వ లోక్సభలో స్పీకర్గా వ్యవహరించిన మనకు ఓం బిర్లానే 18వ లోక్సభకు కూడా కొనసాగుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మనకి లోక్సభల గురించిన రకరకాల అంశాలను ప్రస్తావించినారు. మరి ఇక్కడుండే అంశాలతో పాటు మనకి ఎగ్జామినేషన్స్లో ఏమేమి వస్తాయి, ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ చాలా అంశాలను ఇక్కడ ప్రస్తావించబోతున్నాం. చూడండి, స్వాతంత్రం వచ్చిన 3.5 ఏళ్ల స్వల్పకాలంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించినారు. అంటే 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్రం వస్తే మనం ఎన్నికలు 1951-52లో నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకు అట్లా ఇంత ఆలస్యం అంటే అసలు రాజ్యాంగమే రూపకల్పన కాలేదు కదా. మన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదిస్తే 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. సో అమల్లోకి వచ్చిన తర్వాత మనకి లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ ఉన్నాయి. మరి ఎన్నికలు జరగకుండా ఎట్లా ఉన్నాయి ఈ సభలు అంటే రాజ్యాంగ పరిషత్తే పార్లమెంట్ లాగా వ్యవహరించింది. మరి రాజ్యాంగ పరిషత్తు పార్లమెంట్ లాగా వ్యవహరించినప్పుడు ఆ సమయంలో ఎవరు నేతృత్వం వహించారు? మనకు స్పీకర్ ఉండాలి కదా. అంటే ఆ పాత్రను జీవి మావలాంకర్ పోషించారు. జీవి మావలాంకర్. సో ఈ రాజ్యాంగ పరిషత్తు పార్లమెంట్లా సమావేశమైనప్పుడు ఈయన నేతృత్వం, రాజ్యాంగ పరిషత్తులాగా సమావేశమైనప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వం వహించినారు. మరి అప్పట్లో కనీస వయసు ఓటు ఎంత అంటే 21 ఇయర్స్గా చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఎంత అంటే 18. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని మార్చారు అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21 ఇయర్స్ ఉన్నదాన్ని 18 ఇయర్స్కు తగ్గించినారు. మరి మొదటి లోక్సభలో మనకు 401 నియోజకవర్గాలు. అడగవచ్చు, మొదటిసారి లోక్సభలో ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని నియోజకవర్గాలు అని. 401 నియోజకవర్గాలు, 480 సీట్లకు ఎన్నికలు జరిగాయి. రైట్. సో ఇక్కడ క్లారిటీగా చూడండి, 401 లోక్సభ నియోజకవర్గాలు, 480 మంది సభ్యులను ఎన్నుకున్నారు లోక్సభ సీట్లు. ఎట్లా సాధ్యం అంటే కొన్ని నియోజకవర్గాల్లో 2 సభ్యులు, లైక్ సర్టన్ కాన్స్టిట్యూయెన్సీస్ వర్ రిప్రజెంటెడ్ బై 2 మెంబర్స్ అన్నమాట. మీకు 1909 చట్టంలో కూడా చెప్పినాను నేను. ఏమని ఉంటుందో మింటో మార్లే సంస్కరణలు. సో అందులో కొన్ని నియోజకవర్గాలు డ్యూయల్ మెంబర్స్ ఉంటారు. ఒకరేమో జనరల్ అభ్యర్థి అయితే ఒకరేమో ముస్లిం అభ్యర్థులకు ప్రాతినిధ్యం. మరి మన దేశంలో కూడా స్వాతంత్రం తర్వాత తొలి లోక్సభ, 2వ లోక్సభ 2 సందర్భాల్లో కూడా ఈ విధంగా కొన్ని నియోజకవర్గాల నుంచి 2 సభ్యులు వచ్చినారు. ఈ పద్ధతికి ఎప్పుడు స్వస్తి పలికారంటే 1962లో, అంటే 3వ లోక్సభ ఎన్నికలకు ముందు స్వస్తి పలికారు. 3వ లోక్సభ అప్పుడు ఏం చేశారంటే కొన్ని స్థానాలు ఎస్సీలకు, కొన్ని స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఆ రిజర్వేషన్ పద్ధతి నేటికి కూడా కొనసాగుతుంది. ఈ విధంగా 401 నియోజకవర్గాలు, 480 లోక్సభ సీట్లకు 1951 అక్టోబర్లో మొదలై 1952 ఫిబ్రవరి దాకా 68 ఫేజెస్, 68 దశల్లో కొనసాగింది. సో ఇక్కడ చూడండి, మనకు అంత సుదీర్ఘ కాలం ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో
అక్కడ ఫిబ్రవరి అప్పుడు మంచు కురుస్తుందని ముందే కండక్ట్ చేశారు. సో అందుకే భారతదేశ తొలి ఓటర్గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన శ్యామ్ శరణ్ నేగి ఉన్నారు. శ్యామ్ శరణ్ నేగి ఈయన భారతదేశానికి తొలి ఓటర్గా భావిస్తారు. 1951-52 నుంచి మొన్న 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నిక ప్రక్రియలో, ప్రతి ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఈ మొదటిసారి ఆయన చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలు ఈ 24వి మొదటివి అన్నమాట. రైట్. మరి 17.32 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అండ్ 45% మంది మహిళలు ఉన్నారు. సో ఇక్కడ బ్యాలెట్ పేపర్ ₹1 నోట్ సైజులో ఉండిందన్నమాట. సో యాక్చువల్గా మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే, మీరు ఇప్పుడు ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో జనరల్గా 21 to 30 years మధ్య ఉండేవాళ్ళు, మీకు ఓటు హక్కు వచ్చేనాటికి ఈవీఎం మిషన్ ఉండింది. ఈవీఎం మిషన్కు ముందు బ్యాలెట్ పేపర్ ఉండింది. ఒక బ్యాలెట్ పేపర్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మొత్తం ముద్రలు ఉండేవి. అంతకుముందు 1951 ఎన్నికల్లో ఏ సిస్టమ్ ఉండింది తెలుసా మీకు? నువ్వు ఏ బాక్సులు ఉండేవి, బ్యాలెట్ బాక్సులు. రైట్. నువ్వు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటే దానికి సంబంధించిన బాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీకి ఒక బాక్స్, కాంగ్రెస్కి ఒక బాక్స్, బీఆర్ఎస్కి ఒక బాక్స్, వైఎస్ఆర్సీపీకి ఒక బాక్స్, కమ్యూనిస్ట్ పార్టీలకు ఇంకోటి అట్లా. ఇప్పుడు నువ్వు బీజేపీకి ఓటేయాలంటే బీజేపీకి సంబంధించిన బాక్స్లో వేయాలి నీ ఓటు. అట్లా ఉండింది. ఏంటి దానివల్ల ప్రాబ్లం అంటే, ఒక 20 పార్టీలు పోటీ చేస్తే, ఒక 30 మంది స్వతంత్రులు పోటీ చేస్తే 50 బాక్సులు తెచ్చుకురావాలి. ఎక్కడి నుంచి తెస్తారు 50 బాక్సులు? కుదరదు కదా, ఎక్కడన్నా ఎత్తుకుంటూ కూర్చోవాలి బాక్సెస్. సో అందుకని ఆ ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి బ్యాలెట్ పేపర్ తెచ్చారు. బ్యాలెట్ పేపర్లో నీకు నచ్చిన అభ్యర్థి సంబంధించిన ముద్ర పైన ఓటు వేయాలి. ఒకటే బాక్స్ ఉంటుంది. ఆ పద్ధతి వచ్చింది. ఇప్పుడు ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది వచ్చింది. సో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ పరిణామ క్రమాలను చర్చించండి అన్నారు. ఇటీవలి కాలంలో ఈవీఎంల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో టెక్నోక్రాట్గా పిలుచుకునే ఎలాన్ మస్క్ కూడా ఈ ఈవీఎంల పైన ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కాబట్టి భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పరిణామ క్రమాన్ని చర్చించండి అని చెప్పి ఎస్ఏ రావచ్చు, పాలిటీలో రావచ్చు. రైట్. సో ఎగ్జామిన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా అంటాం. ఇలాంటి పాయింట్స్ కూడా మనం తీసుకురావాలి. బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎంల దిశగా సాగుతూ ఉన్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అని చెప్పి మీరు ఇంట్రొడక్షన్ చేసుకోవచ్చు. సో గ్రూప్ 1 సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఏంటంటే, ఏ ప్రతి అంశాన్ని కూడా ప్రిలిమ్స్లో ఎట్లా వస్తుంది, మెయిన్స్లో నేను ఏ విధంగా వినియోగించుకోగలను అన్న కోణాలతోటే దీన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో మరి రైట్, ఈ విధంగా మనకు మొట్టమొదటిసారిగా ఈ ఎలక్షన్స్ ప్రక్రియ జరిగింది. అయితే తొలి ఎలక్షన్స్లో మనం రైట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటమి పాలయ్యారు. భారత రాజ్యాంగ రచనలో అత్యంత కీలకమైన డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన అంబేద్కర్ గారు ఓటమి పాలయ్యారు. అంతేగారు మొరార్జీ దేశాయ్ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. సో భవిష్యత్తులో మొరార్జీ దేశాయ్ అంటే 1951 అప్పుడు కారణం చూస్తే, తర్వాత కాలంలో భవిష్యత్తు ప్రధానిగా అప్పుడు ఆయన ఎవరు ఊహించలేదు. ఆయన అంతేకాదు భారతదేశంలో అతి ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను కూడా మొరార్జీ దేశాయ్ దక్కించుకున్నారు. రైట్. సో మరి తొలి ఎన్నికల్లో మనకు 27 రాష్ట్రాలు ఉండగా కొన్ని సంస్థానాలు కూడా రాష్ట్రాలుగా పరిగణించారు. అప్పట్లో మీకు తెలిసిందే కదా, 1952లో ఇంకా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు కాలేదు. సో ఆ ప్రక్రియలన్నీ కొనసాగడానికి చాలా ఆలస్యమైందనమాట. సో మరి ఈ విధంగా రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ కీలకమైనది ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ జరిగినాయి. జమిలీ ఎలక్షన్స్ అంటే రాష్ట్రాలకు కేంద్రానికి అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. భారతదేశంలో ఈ జమిలీ ఎన్నికలు 1967 వరకు కొనసాగినాయి. భారతదేశంలో ఇప్పుడు జమిలీ ఎన్నికలు అన్న అంశం కూడా పెద్ద ఎత్తున న్యూస్లో ఉన్నది, మీకు తెలిసిందే. రైట్. మరి ఓకే, భారతదేశంలో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ అనేది ఉన్నది. అదేవిధంగా మనకు న్యాయ కమిషన్ దీని గురించి మాట్లాడింది, నీతి ఆయోగ్ దీని గురించి మాట్లాడింది. రైట్. జమిలీ ఎన్నికలకు మద్దతుగా ఇవి చెప్పినాయి. సో అవి రావచ్చు. భారతదేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమా, ఏ ఆర్టికల్స్ను అమెండ్మెంట్ చేయాలి, దాంట్లో ఇమిడి ఉన్న సవాళ్ళేంటి అని క్వశ్చన్ రావచ్చు. జమిలీ ఎన్నికలలో ఇమిడి ఉన్న సవాళ్ళేంటి
రాబోయే క్వశ్చన్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడు మనం ఇవి రాయాలి. 1967 వరకు భారతదేశంలో జమిలీ ఎన్నికల ప్రక్రియనే కొనసాగింది అని చెప్పి మనం దాంట్లో ఉండే సవాళ్లు ఏ విధంగా అధిగమించవచ్చు రాసుకుంటూ రావచ్చు. మీరు జనరల్ ఎస్ఏలో ఇదిగాన రాస్తే జమిలీ ఎన్నికలకు మద్దతుగా ఎన్నికల సంఘం పేర్కొంది, న్యాయ కమిషన్ పేర్కొంది, రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ పేర్కొంది అని రాయొచ్చు. అదే మీరు పాలిటీలో రాస్తున్నప్పుడు ఎన్నవ న్యాయ కమిషన్ పేర్కొంది, ఎన్నికల సంఘం ఏ సంవత్సరం సిఫారసు చేసింది, నీతి ఆయోగ్ ఏ సంవత్సరం సిఫారసు చేసింది, అంటే కొంచెం డేటా బేస్డ్గా రాయాల్సి ఉంటుంది పాలిటీలో. జనరల్ ఎస్ఏకు మెయిన్ పేపర్స్కు తేడా ఏంటి అంటే జనరల్ ఎస్ఏలో వెరీ మచ్ ఇన్ జనరల్గా ఉంటుంది, అంత డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే మీకు సంబంధిత పాలిటీ పేపర్లో కొంచెం ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఇయర్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ డిఫరెన్స్ను అర్థం చేసుకుంటూ ఆస్పిరెంట్స్ ముందుకు వెళ్ళాలి. మరి ఈ ఎన్నికల్లో రామ్ మనోహర్ లోహియా చందోల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాలంలో రాష్ట్రపతి అయిన విబి గిరి, సో విబి గిరి రాష్ట్రపతి అయ్యారు, ఆయన కూడా పార్వతీపురం నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. మరి విబి గిరి తర్వాత కాలంలో ఉపరాష్ట్రపతి అయ్యారు, రాష్ట్రపతిగా ఉంటూ సుప్రీంకోర్టుకు హాజరై తన వాదన వినిపించిన భారతదేశపు ఏకైక రాష్ట్రపతి ఎవరంటే విబి గిరి, వరహాగిరి వెంకటగిరి. రైట్. సో ఈ విధంగా మరి చూడండి, అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ, ఇది మనకు తర్వాత ఇది. సో మనకు రెండవ ఎలక్షన్స్ రైట్ 1951-52లో మొదటి లోక్సభ ఫామ్ అయింది కదా. రెండవ లోక్సభ ఫామ్ అయిన తర్వాత మనకు 1957లో కేరళలో అంటే జమిలీ ఎన్నికలు, రాష్ట్రాలకు కేంద్రాలకు ఒకేసారి ఎన్నిక జరిగింది. కానీ 1957లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే 1957కు సంబంధించి మనకు రైట్ 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినాయి. మనకు మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు మన రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు ఏ కేటగిరీ, కొన్ని రాష్ట్రాలు బి కేటగిరీ, కొన్ని రాష్ట్రాలు సి కేటగిరీ, కొన్ని రాష్ట్రాలు డి కేటగిరీ కింద ఉన్నాయి. మీరు పాలిటీలో పార్ట్ 1 చదివినప్పుడు వాటిని అర్థం చేసుకోవచ్చు. రైట్. సో ఈ పద్ధతి రెండవ సాధారణ ఎన్నికలు వచ్చే సమయానికి లేదు, ఈ పద్ధతి ముగిసిపోయింది. రాష్ట్రాల పునర్వ్యవస్థ కమిషన్ రైట్. సో కాన్స్టిట్యూయన్స్ లైక్ మనకు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడింది. కేఎం ఫణిక్కర్, కుంజ్రులు ఇందులో సభ్యులుగా ఉండినారు. మరి వాళ్ళు 16 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు సిఫారసు చేస్తే పార్లమెంటు మాత్రం ఆర్టికల్ 3 ప్రకారం 14 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రాతిపదికన జరిగింది ఎన్నికలు. ఇప్పుడు ఆ 14 రాష్ట్రాలే మనకు 28 రాష్ట్రాలుగా అయినాయి ఇప్పుడు. సో కేరళలో మొట్టమొదటిసారిగా 1957లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో అధికారాన్ని చేపట్టిన తొలి కాంగ్రెసేతర పార్టీ రైట్. తొలి కాంగ్రెస్ అని ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను ఇక్కడ. ఎన్నికల ద్వారా ప్రపంచంలో అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ మన భారతదేశంలోనే, కేరళ రాష్ట్రంలో. క్యాచ్ చేశారా పాయింట్ని? భారతదేశంలో అధికారాన్ని చేపట్టిన తొలి కాంగ్రెసేతర పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన తొలి ప్రదేశం ఏదంటే భారతదేశంలోనే కేరళ రైట్. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎప్పుడు అధికారంలోకి రాలేదు, మొదటిసారిగా ఇక్కడే అధికారంలోకి వచ్చారు. ఓకే. సో ఈ విధంగా మనకు ఓకే ఈ అంశాలన్నిటిగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దెన్ మనకు 1962 మూడవ లోక్సభ. సో ఇక్కడ చూడండి 1952లో మనకు తొలి లోక్సభ ఫామ్ అయింది, 1957లో మనకు రెండవ లోక్సభ ఫామ్ అయింది, 1962లో మనకు మూడవ లోక్సభ ఏర్పాటైంది. ఈ మూడవ లోక్సభ చివరికి వచ్చేసరికి 2 ప్రధాన మంత్రులు దురదృష్టవశాత్తు చనిపోయినారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక 3-4 నెలల పాటు ఆసుపత్రిలో ఉండి వారు మరణించినారు. ఆ తర్వాత తాత్కాలికంగా మన గుల్జార్లానంద ప్రధాని అయిన శాశ్వత ప్రాతిపదికన మాత్రం మనకు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయినారు. సో వారు కూడా ఓకే ఈ లోక్సభ కాలంలోనే చనిపోవడం జరిగింది రైట్. సో చైనాతో యుద్ధం ఈ లోక్సభ కాలంలోనే. మూడో సార్వత్రిక ఎన్నికల నాటికి భారత ఎన్నికల కమిషన్ పూర్తిగా సర్వసన్నద్ధమైంది. మనకు మొదటి ఎన్నికలప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్,
ఆ విషయాలన్నీ ఈనాడు పేపర్లో ఇచ్చినారు. అట్లా డేటా వదిలేసి అనలిటికల్ ఇష్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాను. రైట్. 3వ సార్వత్రిక ఎన్నికల నాటికి భారత ఎన్నికల కమిషన్ పూర్తిగా సర్వసన్నద్ధమైంది. 1962 ఎన్నికల్లో అంతకుముందు కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది. తొలి 2 ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి దేశవ్యాప్తంగా లోక్సభ రాష్ట్రాలకు అన్నిటికి కలిపి ఎన్నికలు జరిగినాయి. జమిలీ ఎన్నికలు ఫిబ్రవరి 18 to 25 మధ్య కేవలం 10 రోజుల్లో ఈ మనకు ఎన్నికలు నిర్వహించారు. కౌంటింగ్ మాత్రం 3 వారాలు పట్టింది. రైట్. అంటే ఎన్నికల కంటే కౌంటింగ్ ఎక్కువ టైం తీసుకుంది. తొలి 2 ఎన్నికల్లో పాటించిన బహుళ ప్రాతినిధ్య పద్ధతికి స్వస్తి చెప్పడం ఈ ఎన్నికల ప్రత్యేకత. సో స్టార్టింగ్ చెప్పినాను. మొట్టమొదటి 401 స్థానాలు, 490 దాకా సభ్యులు. కొన్ని నియోజకవర్గాల నుంచి 2 వచ్చినారు. ఇప్పుడు అట్లా కాదు. రైట్. కొన్ని నియోజకవర్గాలను ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఇది రాజ్యాంగంలో కూడా ఉన్నది. మనకు 330, 31, 32 ఆర్టికళ్లలో మీరు చూడండి ఎవరికి రిజర్వేషన్లు అన్న అంశం ఉంటుంది. సో అక్కడ ఈ విధంగా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా నియోజకవర్గాలు కేటాయించి వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించారు. అంటే ఈ 1962 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న ప్రక్రియ ఒక నియోజకవర్గం నుంచి ఒకరే ఉంటారన్నమాట అభ్యర్థి. రైట్. సో చరణ్ సింగ్, రాజగోపాలాచారి లాంటి వాళ్ళు అంతర్గతంగా పోటీ ఎదురైన జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 361 స్థానాల్లో గెలుపొందింది. మొదటి 2 లోక్సభల కంటే ఎక్కువ స్థానాలనే సంపాదించింది అన్నమాట. రైట్. సో నెహ్రూపై పోటీ చేసిన రామ్ మనోహర్ లోహియా పరాజయం పాలయ్యారు. అప్పటి బలమైన విపక్ష నేత జేబీ కృపలానితో పాటు అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఓడిపోయారు. సో జేబీ కృపలాని కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకనంటే భారతదేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తొలి లోక్సభ సభ్యుడు కూడా ఆయనే. ఆయన భార్య సుచిత కృపలాని వారు భారతదేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా 1962 ఏప్రిల్లో నెహ్రూ అధికారం చేపట్టారు. అక్టోబర్లో చైనా దురాక్రమణ ఇవన్నీ కూడా మనకు జరిగిపోయినాయి. సో కానీ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైంది. సో 62లో 3వ లోక్సభ ఫామ్ అయింది మనకు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఫర్దర్ డిస్కస్ చేసే ముందు ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ను జూన్ 14వ తేదీననే ఎపిటోమ్ ఐఏఎస్ ప్రారంభించింది. సో మొత్తం మనకు 24 ఫుల్ లెంగ్త్ టెస్ట్లు, 24 సెక్షనల్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీరు కావాలంటే నేరుగా ఎపిటోమ్ ఐఏఎస్ క్యాంపస్కి వచ్చి కూర్చొని రాసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో కూడా ఆన్లైన్ పద్ధతిలో రాయవచ్చు. మరి ఆన్లైన్లో 1999 రూపీస్ ఫీ అయితే ఆఫ్లైన్లో 2999. సో పూర్తిగా సిలబస్ కవర్ అయ్యేలా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎపిటోమ్ ఐఏఎస్ నిర్వహించింది, ఆల్రెడీ నిర్వహిస్తూ ఉంది. అండ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు చదవని అంశాలు కూడా క్వశ్చన్ రూపంలో రావడంతో అటెంప్ట్ చేసి మళ్ళీ కీ చూసుకొని చదవాలన్న ఒక ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు చదువుతూ ఉండడం మూలంగా చాలా ప్రయోజనం ఉందని చెప్పి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్న నేపథ్యంలో మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. రైట్. అండ్ అదేవిధంగా మనకు గ్రూప్ 1 మెయిన్స్ రైట్ మరి మెంటార్షిప్ అండ్ గైడెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు ఇంటిగ్రేట్ చేయడం, ఎస్ఏ రాసేటప్పుడు ఇలాంటివి పూర్తి స్థాయిలో రైట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కు సన్నద్ధమయ్యే వాళ్ళ కోసం ప్రత్యేకమైన మాడ్యూల్స్ టెస్ట్ సిరీస్ను అందుబాటులోకి తెచ్చింది ఎపిటోమ్ ఐఏఎస్. రైట్. రమేష్ సార్ ఎకానమీకి సంబంధించి కానీ, ఇషాక్ సార్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించింది, ఇండియన్ హిస్టరీకి సంబంధించి శ్రీనివాసరావు, విధంగా శ్రీకాంత్ సార్ ఎస్ఏ జియోగ్రఫీ, విధంగా గణేష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సొసైటీకి సంబంధించింది, కేవీఆర్ సార్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్గా ఉన్నది, విధంగా చరణ్ సార్ తెలంగాణ స్టేట్ హిస్టరీకి సంబంధించింది, సురేష్ సార్ మనకు తెలంగాణ స్టేట్ మూమెంట్కి సంబంధించి తెలంగాణ మూమెంట్కి సంబంధించింది, రైట్. మన్సూర్ సార్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది, అండ్ గౌతమ్ సార్ మనకు పాలిటిక్ గవర్నెన్స్కి సంబంధించింది. ఇంకా మీకు కరెంట్ ఇన్పుట్స్ కావాల్సి ఉంటుంది ఎస్ఏ రాసేటప్పుడు కానీ, పాలిటీలో కానీ లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ కొన్ని ఇన్పుట్స్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటికి స్వయంగా నేనే ఇక్కడ చెప్తూ ఉంటాను. ఈ విధంగా ఎక్స్పీరియన్స్ టీమ్ తోటి గ్రూప్ 1 మనకు మాడ్యూల్స్ని ప్రవేశపెడుతున్నాం. సో ఇందులో మనకు 75 డైలీ టెస్ట్లు, 15 సెక్షనల్ టెస్ట్లు, 6 ఏమో రివిజన్ టెస్ట్లు అండ్
7 ఫుల్ లెంత్ టెస్ట్లు, అండ్ మళ్ళీ ఇంకా 40 ఎస్ఏ టాపిక్స్ సంబంధించిన పరీక్షలు, 200 రివిజన్ క్లాసెస్, 600 టోటల్ క్వశ్చన్స్, 675 ఉంటాయి, అండ్ 12 కాంప్రహెన్సివ్ టెస్ట్ల రూపంలో మీకు అందుబాటులోకి వస్తుంది. సో మెయిన్స్ మాడ్యూల్స్ జనరల్ ఎస్ఏ కావాలన్నా, హిస్టరీ కల్చర్ కావాలన్నా, కాన్స్టిట్యూషన్ కావాలన్నా, టీఎస్ సొసైటీ, ఎకానమీ ఆఫ్ ఇండియా, ఎకానమీ ఆఫ్ తెలంగాణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్, హిస్టరీ కల్చర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూమెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లమ్స్, ఈ విధంగా కావాల్సిన మాడ్యూల్ని మీరు ఎంచుకోవచ్చు. సో మీకు ఆసక్తి ఉన్నవారు ఇక్కడ కనబడుతున్న ఫోన్ నెంబర్ను కానీ, లేదా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో, హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న కార్యాలయాన్ని కానీ నేరుగా సంప్రదించవచ్చు. రైట్. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఇష్యూస్ కాన వెళ్తే, రైట్, ఓకే, 1967 చివరి జమిలీ. సో 1967లో జమిలీ ఎన్నికలకు అదే చివరిది అనమాట. 4వ లోక్సభ ఫామ్ అయింది మనకు. రైట్. సో ఇందిరాగాంధీ నేతృత్వంలో. మరి ఇందిరాగాంధీ 1966 జనవరి 24వ తేదీన ప్రధానమంత్రి పదవి చేపట్టారు. అందుకే ఆ రోజున మనము జాతీయ బాలికా దినోత్సవం, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పి నిర్వహిస్తూ ఉంటామన్నమాట. మరి ఓకే, సంకీర్ణాల యుగానికి తెరదీసింది. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి గండిపడిన సంవత్సరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. 1962-67 నుంచి ఎన్నికల మధ్య దేశం రాజకీయంగా సంఘర్షిత వాతావరణం ఎదుర్కొంది. బలహీనమైందనమాట. ఒక పార్టీ బలంగా ఉండడం అన్నది అక్కడితో ముగిసింది. 3సారి ప్రధానిగా ప్రమాణం చేసిన లైక్ మనకు నెహ్రూ చనిపోవడము, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఆయన కూడా చనిపోవడము, ఇవన్నీ జరిగినాయి. మరి రాజ్యసభ సభ్యురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్లో ఆమె సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహించారు. అడగొచ్చు, ఇందిరాగాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్లో ఏ శాఖ మంత్రిగా ఉన్నారంటే సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినారు. మరి కామరాజ్ అని చెప్పి కాంగ్రెస్ గొప్ప నేత ఆయన ఏం చేశారంటే, బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఏజ్ అయిపోయిన వాళ్లను రాజీనామా కోరారు. కామరాజ్ ప్రణాళిక అంటారు, చాలా ఇంపార్టెంట్. సో కామరాజ్ ప్లాన్లో భాగంగా సీనియర్ నేతలు రాజీనామాలు కోరడంతో కాంగ్రెస్ అంతర్గత పోరు, అసంతృప్తులు పెరిగినాయి. కేరళ కాంగ్రెస్ చీలిక వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా 1964లో చీలిపోయింది, సిపిఐ సిపిఎంగా. అదేవిధంగా మనకు రిపబ్లికన్ పార్టీ, శిరోమణి అకాలీదళ్, ఒక పార్టీ అంటూ లేదు, అన్ని పార్టీలు దాదాపుగా చీలికలు అనేవి ఏర్పడినాయి. మరి 1967 ఫిబ్రవరి 17-21 మధ్య 4వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. స్వతంత్ర భారతంలో లోక్సభకు, అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన చివరి జమిలీ ఎన్నికలు ఇవే. రైట్. అండ్ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మనకు 1957లో మొదటిసారిగా కేరళలో అధికారంలోకి వస్తే, ఆ తర్వాత మనకు చాలా పార్టీలు, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. మరి మనకు 1952లో తొలి లోక్సభ ఏర్పడింది, 57లో 2వ లోక్సభ, 62లో 3వ లోక్సభ, 67లో 4వ లోక్సభ, 72 బదులు ఎన్నికలు ముందే వెళ్ళారు. సో 71లో 5వ లోక్సభ ఏర్పాటైంది. రైట్. సో ప్రస్తుత రాజకీయాలు చూస్తున్న అనేక అవలక్షణాలు మనకు 1971లోనే కనిపిస్తాయి. బూత్ క్యాప్చరింగ్, రైట్. సో రిగ్గింగ్ చేయడం, ఏవైతే ఎన్నికల వ్యవస్థ పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టింది, అప్పటి నుంచి ఇంకా అదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. సో ఈవీఎంలు వచ్చినా కూడా కొంత మార్పు అనేది వచ్చింది. బట్ ఎనీవే ఇప్పటికీ జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు. సో 1971 ఎన్నికల ముందు అప్పటికే ప్రధానిగా కొనసాగుతున్న ఇందిరాగాంధీకి సీనియర్ నేతకు పొసగలేదు. ఫలితంగా కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చీలికలనే వచ్చినాయి. ఆయా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయంగా పుసగా ఇబ్బందులు పడ్డాయి. 1968-69లోనూ వాటి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఫలితంగా జమిలీ అనేది మారిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే ఎన్నికలు జరగడం, సో లోక్సభ కూడా ముందస్తు ఎన్నికలు జరగడం, ఇవన్నీ నేపథ్యంలో ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉన్న ఏదైతే అంశం ఉన్నదో అది పక్కకు తప్పుకుంది. రైట్. 1971 మార్చిలో 10 రోజుల పాటు ఎన్నికలు జరిగాయి. 27.31 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. లోక్సభతో పాటు కేవలం ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు మాత్రమే ఎన్నికలైనాయి. మిగతావన్నీ మధ్యలోనే జరగడం అయిపోయింది. సో మరి గరీబీ హటావో అంటే పేదరికాన్ని పారదోలుతామన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాన్ని అందుకుంది. 352 సీట్లలో ఎన్నికైంది ఆ పార్టీ. అయితే సమస్యల రాయబరేలీ నుంచి ఇందిరాగాంధీ రాజ్ నారాయణపై 1,00,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో నెగ్గారు. అయితే రైట్, ఈ ఎన్నిక అలహాబాద్ కోర్టుకు చేరిందనమాట. సో రాజ్ నారాయణ్ ఈమె ఎన్నిక చెల్లదు, అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పడం,
రైట్, తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. అయితే నిజానికి జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ఇందిరాగాంధీ మంచి పొజిషన్లో ఉన్నారు. కారణం ఏంటంటే 1971లో డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 16 వరకు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వారు విజయం సాధించినారు. అంటే పాకిస్తాన్పై యుద్ధం జరగడం బంగ్లాదేశ్ విమోచన యుద్ధంగా చెప్పుకోవచ్చు. సో అది ఆటోమేటిక్గా ప్రజల్లో ఇమేజ్ని పెంచే ప్రక్రియనే కదా. సేమ్ ఆ తర్వాత అణ్వస్త్రాలు పరీక్షించడం, రైట్, ఈవెన్ అప్పటి ప్రతిపక్షంలో ఉండే ఒక కీలకమైన నాయకుడు ఇందిరాగాంధీని అపరకాలిక మాతలా కనిపిస్తూ ఉన్నది ఈ అణుపరీక్షలు చేసిన తర్వాత అని చెప్పి కొనియాడడం, ఇమేజ్ పెరిగింది. అయితే మనకు ఈ ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల వివాదాలకు ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, నిజ అధికార ప్రతి హైకోర్టులకు ఉంటుంది. సో ఈ విధంగా అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా జడ్జిమెంట్ ఇవ్వడంతో మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. సో ఇక్కడ చాలా అంశాలు అంతర్లీనంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వారు ఎమర్జెన్సీని విధించడం అన్నది పాత డేట్ నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే ఎమర్జెన్సీ విధించినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి అప్లై కావు, రైట్. సో ఈ విధంగా అంటే ఆమె ఎన్నికను ఎవరు ప్రశ్నించకుండా రకరకాల ఎత్తుగడలు వేశారు, స్వేచ్ఛను హరించినారు. మనకు రీసెంట్గా కూడా 18వ లోక్సభ ప్రారంభం అవుతున్న వేళ ప్రధానమంత్రి గారు కూడా చీకటి రోజులుగా ఈ ఎమర్జెన్సీని అభివర్ణించినారు. సో ఈ విధంగా రైట్, సో ఎన్నో వ్యవస్థలను తన చేతిలోకి తీసుకున్నారని చెప్పారు. అంతేకాదు పార్లమెంట్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చినారు. 1971లో ఫామ్ అయితే 1976లో కావాలి, కానీ ఎమర్జెన్సీ పేరుతో 1977 వరకు పొడిగించారు. అందుకే భారతదేశంలో సుదీర్ఘకాలం కొనసాగిన లోక్సభగా దేన్ని పేర్కొంటామంటే 5వ లోక్సభను పేర్కొంటాం. భారతదేశంలో అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఏది అని అంటే మనకు 12వ లోక్సభ, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఎమర్జెన్సీ ఉండడం మూలంగా, రైట్. అదేవిధంగా ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ కూడా ఒకటి వచ్చింది. మరి ఈ 42వ రాజ్యాంగ సవరణ దీని ప్రకారం లోక్సభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకు పెంచారు. అది కూడా ఒక కారణం అన్నమాట, అదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. లోక్సభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాలు పొడిగించారు. మరి ఇప్పుడు 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతున్నాయి కదంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని మళ్ళీ 5 సంవత్సరాలకు తెచ్చారు. చాలా మారాయి. ఉదాహరణకి మన భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగాలంటే కోరం తప్పనిసరి. 100వ ఆర్టికల్లో ఉంటుంది, 100th ఆర్టికల్లో కోరం ఉంటుంది. కోరం అంటే మొత్తం సభ్యుల్లో 10% మంది అటెండ్ అవుతూనే సమావేశాలు కొనసాగుతాయి, లేదంటే సమావేశాలు నిలిపివేస్తారు. అయితే ఆ కోరం నిబంధనను కూడా తొలగించారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ ప్రవేశపెట్టారు కోరం అనే ఒక పద్ధతిని. అంతేకాదు క్యాబినెట్ అన్న ఒక పదాన్ని మొదటిసారిగా 44వ రాజ్యాంగ సవరణలోనే వినియోగించినారు. సో ఈ విధంగా మనకు 5వ లోక్సభ సుదీర్ఘకాలం కొనసాగిన లోక్సభగా, బట్ ఎమర్జెన్సీ విధించిన ఒక లోక్సభగా కూడా మచ్చని తెచ్చుకున్నదన్నమాట. మరి 1977లో ఏం జరిగింది? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర స్థాయిలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. ఎవరు ఏర్పాటు చేశారంటే జనతా దళ్, మరి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఆయన ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాల సంఖ్యను 543కి పెంచారు. ఇప్పుడు అదే ఉంది. నిజానికి మనకు 1971లో ఎన్నికలు జరిగితే మనకు ఆర్టికల్ 82లో పేర్కొన్న దాని ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతుంది. జనగణన జరిగిన తర్వాత లోక్సభ స్థానాలు పెంచాలి. అంటే జనగణనకు సంబంధించిన అంశాలను మనకు రాజ్యాంగంలో పేర్కొనలేదు. కానీ మన దేశంలో ప్రతి 10 yearsకి ఒకసారి జనాభా గణిస్తారు. ఆ తర్వాత ఆ జనాభా ఆధారంగా లోక్సభ సంఖ్యలో సీట్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా సీట్లను పెంచాలన్నది నిబంధన. అయితే 1971 జనాభా ఆధారంగా మన స్థానాల సంఖ్యను 543గా నిర్ణయించారు. ఇప్పటికీ ఇంతమందే ఉన్నారు మన లోక్సభలో. కారణం ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, రెండింటినీ గుర్తుపెట్టుకోవాలి. 42వ రాజ్యాంగ సవరణ ఏం చేశారు? 1976లో చేశారు కదా. ఏమన్నారు? 25 సంవత్సరాల వరకు లోక్సభ స్థానాల సంఖ్యను మార్చరాదు అన్నారు. 1976 నుంచి 25 years వరకు అన్నమాట, అంటే 2001 అవుతుంది. మళ్ళీ 84వ రాజ్యాంగ సవరణ సేమ్ 25 సంవత్సరాల వరకు లోక్సభ స్థానాలను మార్చరాదన్నారు, అంటే
2026 వరకు లోక్సభ స్థానాల్లో మార్పు రాదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇంకా మనం ఆల్రెడీ జూన్ ముగిసిపోతున్నది 2024లో, అంటే 6 నెలలు అయిపోయిందని అర్థం. ఇంకొక 6 నెలలు ఆ తర్వాత 1 సంవత్సరం దాటితే 2026లో నియోజకవర్గాలను పునర్విభజించవచ్చు. మరి జనగణన 2021లో చేపట్టాలి. కోవిడ్ ఇతర కారణాలు చెప్తూ ప్రభుత్వం ఇప్పటిదాకా జనగణన చేపట్టలేదు. ఇప్పుడు బహుశా చేపట్టే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో భారీ ఎత్తున మార్పులు రావచ్చు. ఆల్రెడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నాం మనం. ఓకే, సో లోక్సభలో 888 మంది పట్టేలా ఉన్నది. మొత్తం 2 సభలు కలిసి 1200 మందికి పైగా పడతారనమాట. అంటే అకామిడేషన్ కల్పించగలుగుతుంది. అంత పెద్ద పార్లమెంట్ రానున్నది. సో మరి 1971 జనాభా లెక్కల ఆధారంగా ఇక్కడ 540 పెంచారు. జనతా పార్టీ 298 సీట్స్ తోటి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా చేశారు. కానీ ఆయన ఆ జనతాదళ్లో పార్టీ చీలిక రావడం, చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన కూడా సపోర్ట్ లేకపోవడంతో ఆయన కూడా రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. సరే, మళ్ళీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయకేతనాన్ని ఎగురవేసిందని చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 154 సీట్లు మాత్రమే సంపాదించుకోగలిగింది. అంటే అది ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులను పూర్తి స్థాయిలో హరించారని చెప్పి వారిపైన పెద్ద ఆరోపణ ఉన్నది. సో ఈ విధంగా మనకు మొరార్జీ దేశాయ్ అధికారంలోకి రాగానే 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేశారు. రైట్. ఆర్టికల్ 356 వినియోగించారు. సో ఇందిరాగాంధీ తర్వాత మొరార్జీ దేశాయ్ కాలంలో పెద్ద ఎత్తున ఆర్టికల్ 356 దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట బాగా. రైట్. సో ఈ విధంగా చరణ్ సింగ్ కాంగ్రెస్ మద్దతు ప్రధాని అయ్యారు. కానీ నెల రోజులకే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో మళ్ళీ 1979-80లో 6వ లోక్సభ ఎన్నిక జరగడం, మళ్ళీ కాంగ్రెస్లోకి అధికారంలోకి వచ్చేసింది అనమాట. సో 1977 ఈ కీలకమైన ఈ పీరియడ్ ఇది. రైట్. సో మిగతా అంశాలు మనం ఇంకా ఈనాడులో 17 లోక్సభలో చాలా సమాచారం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.